మును లెక్క చేయక ఆత్మీయముగా నష్టపోతిమి. మగున పములను బాపుము, మమ్ము క్షమించి సరిచేయుము. విడచితిని ప్రత్యక్షతను, ఎన్నోసార్లు నిన్ను దుఃఖ పెట్టితిమి. సంఘ క్రమమును లెక్క చేయక ఆత్మీయముగా నష్టపోతిమి. మధున పములను బాపుము, మమ్ము క్షమించి సరిచేయుము. మహాదేవుడవివే, మహాదేవుడవివే. రానున్న దినములలో స్థిరముగా నుండ దయ చూపుము. నన్ను నీకే అర్పించుకొందును, నీదు మాటకు లోబడెదను. నేడే నాతో మాట్లాడుము. రానున్న దినములను స్థిరముగా నుండ దయ చూపుము. నన్ను నీకే అర్పించుకొందును, నీదు మాటకు లోబడెదను. నేడే నాతో మాట్లాడుము, నేడే నాతో మాట్లాడుము. మహాదేవుడవివే, మహాదేవుడవివే. మహామహిమతో వచ్చదము, లోకము నిన్ను చూడగలదు. సంపూర్ణంగా నన్ను సిద్ధపరచుము, ఇతరులను సిద్ధపరచేదను. నిన్నే బహుమానముగా పొందేదను. మహామహిమతో వచ్చదము, లోకము నిన్ను చూడగలదు. సంపూర్ణంగా నన్ను సిద్ధపరచుము, ఇతరులను సిద్ధపరచేదను. నిన్నే బహుమానముగా పొందేదను, నిన్నే బహుమానముగా పొందేదను. మహాదేవుడవివే, మహాదేవుడవివే. సర్వదర్శి సర్వజ్ఞాని, సర్వదర్శి సర్వజ్ఞాని, సర్వవ్యాపి యేసు నీవే, సర్వవ్యాపి యేసు నీవే. మహాదేవుడవివే, మహాదేవుడవివే. పాట సంఖ్య 175. పాత పుస్తకాలలో 173. మొదటి 2 చరణాలు, చివరి చరణం మాత్రం పాడుకుంటాం. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. మా దేవుడవై మాకీర్చితివి, ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకీర్చితివి, ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము.
మేమందరము ఉత్సాహించి సంతోషించదము, కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. స్తుతియు మహిమా ఘనతానికే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము, నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమా ఘనతానికే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, భరించితివి శ్రమలు నిందలు, ఓర్చితివన్నీ మా కొరకు. భరించితివి శ్రమలు నిందలు, ఓర్చితివన్నీ మా కొరకు. మరణము గెలిచి ఓడించితివి సాతాను బలమును. మరణము గెలిచి ఓడించితివి సాతాను బలమును. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. స్తుతియు మహిమా ఘనతానికే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. బైబిల్ కోరస్ పాడుకుందాం. భలే భలే మాట బంగారు మాట, భలే భలే మాట బంగారు మాట, బైబిల్ మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిల్ మాట యేసు మాట. నా జీవితమున నీ జీవితమున మరువని మాట యేసు మాట. నా జీవితమున నీ జీవితమున మరువని మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిల్ మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిల్ మాట యేసు మాట. ప్రార్థన. ప్రేమ కలిగిన మా పులు తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, నిత్య నివాసమైన దేవా, దాస సహోదరి దానమ్మ దొరస్వామి గారి వారి కుటుంబంలో వారి రెండవ కుమారుడు ఆండ్రూని బట్టి, భారతిని బట్టి స్తోత్రాలు. నీ అనాది కాల సంకల్పం ప్రకారం జగత్పునాదులు వేయబడి ఉండిపోయి క్రీస్తులో ప్రేమ చేత నీ కృపా మహిమ కీర్తి కలుగుటక ఏర్పరచుకున్నందుకు స్తోత్రాలు. ఈ దాసురాలను మీరు రక్షించుకున్నారు.
వారి కుమారులందరూ రక్షణ పొంది వారు నిన్ను సేవించే వారిగా ఉండటకై సిద్ధపరచము. ప్రత్యేకంగా ఆండ్రూ భారతిని వారిని దీవించి వారికి ఇచ్చినటువంటి చక్కని కుమార్తెను బట్టి వందనాలు. ఈ దినం బర్త్డే సందర్భంగా గత సంవత్సరం అంతటా కాపాడినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్న. నూతన సంవత్సరం తనకు దయాకిరీటం ఇచ్చినందుకై స్తోత్రాలు. వారి కుటుంబంలో నీ సంకల్పాలు నెరవేర్చుకునే ఈ బిడ్డ ద్వారా వారి కుటుంబానికి అనేకులకు దీవెన నీకు మహిమ వచ్చినట్లుగా సమయాన్ని దీవించండి. ఈ యొక్క కృతజ్ఞత కూడిక మరియు ప్రభు చైల్డ్ ఎడ్యుకేషన్ నామకరణ సమయాన్ని కూడా దీవించండి. వచ్చిన బంధువులు, రక్త సంబంధులు, స్నేహితులు, శ్రేయభిలాషులు, రెహబోతు విశ్వాసులు, పరిశుద్ధులందరినీ బట్టి నీకు వందనాలు దీవించండి. వాతావరణాన్ని ఆదులు ఉంచుకోనండి. ఏవి జరగాలని హస్తం సంకల్పం ముందుగా నిర్ణయించను జరిగించుకొని మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ప్రభా పాట ద్వారా మీరు మహిమ పొందినందుకే వందనాలు. వాక్యం వచనాల ద్వారా కూడా మీరు మహిమ పొందండి. వాక్యం నీది, ప్రభుల నివారం, మేము నివారం, రక్షణ నీది, నీ ఆశీర్వాదం నీది, రాజ్యం నీది, మహిమ నీది. నీ రాకడకు మమ్మల్ని ఇక్కడ ప్రజలందరినీ సిద్ధపరచమని ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి అత్యున్నతంగా హెచ్చింపడిన ఘనమైన ఉన్నతమైన మహిమగల శక్తిగల నామన స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చూడు చూడు దూరం కూర్చున్నట్టు. కీర్తనలు 147 పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి కీర్తనలు 147. ఇటు సిస్టర్ సైడ్ ప్లేస్ ఉందమ్మా, ఇటు అటు చైర్స్ ఉన్నాయి చూడు, జాగ్రత్త. 147 12, 13, 14 అందరం కలిసి చదువుదాం. కీర్తన 147 12, 13, 14. యెరూషలేమా యెహోవాను కొనియాడుము, సియోను నీ దేవుని కొనియాడుము. ఆయన నీ గుమ్మంల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు, నీ సరిహద్దులలో సమాధానము కలుగచేవాడు ఆయనే. చదవండి అందరూ. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. దేవుడు తన వాక్యం దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో భక్తులైన వారు దేవుడు వారికి ఇచ్చినటువంటి పిల్లలను బట్టి దేవునికి మహిమ తెచ్చారు, దేవునికి కృతజ్ఞతలు చెల్లించారు, దేవునికే ప్రాముఖ్యత ఇచ్చారు. ఎందుకంటే పిల్లలు అనేది మనం సంపాదించుకొని మనం తెచ్చుకునేది కాదు. పిల్లలు దేవుని వరం, గిఫ్ట్ ఆఫ్ గాడ్. పిల్లలు దేవుడు ఇచ్చినటువంటి సంతానం. దేవుడే తన బిడ్డలైన వారికి అనుగ్రహిస్తాడు. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇట్రా బాబు ఈ పక్కన, తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. కనుక ప్రియులారా, దేవుడు తన బిడ్డలైన వారికి తన పిల్లల్ని ఇస్తాడు. పిల్లలు మరి వృద్ధులకు కిరీటం, అలాగే తల్లిదండ్రులకు కిరీటంగా ఉంటున్నారు. మరి ఆ పిల్లల విషయంలో యాకోబు భక్తుడు ఏమన్నాడు? దేవుడు నీ దాసుడైన నాకు అనుగ్రహించిన పిల్లలు అన్నాడు. ఎవరా ఈ వీళ్ళంతా ఎవరు అని యేషా అడిగితే దేవుడు నాకు అనుగ్రహించిన పిల్లలు. కనుక దేవుడు ఏదైనా శ్రేష్టమైన ప్రతి ఈవయు పరసంబంధమైనదై జ్యోతిర్మడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. కనుక ఏదైనా సరే దేవుడు ఒక మంచి ఈవులను అనుగ్రహించే దేవుడు మనకున్నాడు. అయితే ఇచ్చినటువంటి ఈవులను ఏం చేయాలి? సమూయేలును హన్న వారికి దేవుడు అనుగ్రహించాడు. అది గిఫ్ట్ ఆఫ్ గాడ్. సమూయేలు అనగా గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వరం. ఆ వరాన్ని దేవుడు ఇచ్చిన తర్వాత ఏం చేశారు? ఆ దేవుడిచ్చిన వరమును ఏం చేశారు? ఇంటికి పోయి అది వెరీ గుడ్, దేవునికి సమర్పించారు. అది మనం చెయ్యం. దేవుడిచ్చాడంటాం. చాలామంది దేవుని పిల్లలు దేవుడిచ్చాడు అని అంటారు, కానీ మరలా దేవుని దగ్గర తీసుకుని వెళ్ళరు. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభు దగ్గర తీసుకుని వచ్చి దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలని చెప్పి వారు ప్రభువు దగ్గరికి తీసుకుని వచ్చారు. కనుక దేవుడు ఇచ్చాడనే వారు అనేకులు ఉంటారు, కానీ వారిని ప్రభు దగ్గర తీసుకొచ్చేవారు కొందరే. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభు దగ్గర తీసుకుని వచ్చారు. కొందరు, చాలామంది ఉంటారు, కానీ ఎందుకు కొందరు వచ్చారు? వారికి గ్రహింపు లేదు. దేవుడిచ్చాడు అనేటువంటి తృప్తి కలిగి వారిని తమ కోసమే పెంచుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, వారిని నాయదుకి ఇలా రానీయుడి అంటున్నాడు. చిన్న బిడ్డలను ఆటంకపరచవద్దు, వారిని నా ఎదుకు రానియడిది, ఇలాంటి వారిది దేవుని రాజ్యం. కనుక ప్రభు దగ్గర తెచ్చేవారు వారు దేవునికి సంతోషం కలిగించేవారు. కానీ ప్రియులారా, మనం ఆనాడు యేసు ప్రభు భౌతికంగా ఉన్నాడు, ప్రభు దగ్గర తీసుకుని వచ్చారు. ఇక్కడికి ఇప్పుడు ఈ దినం మనం ఎట్లా తీసుకుని వెళ్ళగలము?
ప్రభు దగ్గరికి తీసుకురావడం అంటే ఏంటి? దేవుని మందిరానికి తీసుకురావాలి. చెప్పండి, ఎక్కడ తీసుకురావాలండి? దేవుని మందిరమునకు, ఆయన సన్నిధికి తీసుకురావాలి. సండే స్కూల్ ఉంటుంది, ఆరాధన ఉంటుంది, పాటలు ఉంటాయి, క్రమశిక్షణ ఉంటుంది, దైవజనులు ఉంటారు, ప్రార్థనలు ఉంటాయి, పాటలు ఉంటాయి. వీటి ద్వారా ఏమవుతుంది? వారు ఆశీర్వదించబడతారు. యేసు ప్రభు దగ్గరికి ఆ చిన్న బిడ్డలను తీసుకొచ్చినప్పుడు వారిని దీవించినాడు, కౌగిలించుకున్నాడు, ఆశీర్వదించినాడు. ఈనాడు దేవుని మందిరమే యేసు ప్రభు, ఆయన మనకు తల్లి లాంటి, తండ్రి లాంటి వాడుగా ఉన్నాడు. తల్లి సంఘము ఆ ప్రభు దగ్గరికి తీసుకురావాలి. ఆయన పాటలు, వాక్యం ద్వారా మనకు మన పిల్లలకు దీవెన ఉంటుంది. కనుక నీ పిల్లలను ప్రభు దగ్గరికి తీసుకుని వస్తున్నావా? దేవుడు ఇచ్చాడు సరే, నువ్వేం చేయాలి? నీ పిల్లలను ప్రభు దగ్గరికి తీసుకురావాలి. ప్రభు ఆశీర్వాదం పొందాలంటే దేవుని మందిరం, సీయోనులో ఉండే యెహోవా నిన్ను ఆశీర్వదించును, యెహోవా యందు భయభక్తుల వాడు ఇలాగూ ఆశీర్వదించబడును. కనుక సీయోనులోనికి రావాలి, దేవుని సన్నిధి. ఆయన సింహాసనం దగ్గర తీసుకుని వస్తే ఆయన పాద సన్నిధిలో మన పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. కనుక జాగ్రత్త వహించాలి. పిల్లల విషయంలో దేవుడు అంటున్నాడు, నా చిన్న బిడ్డలకు ఆటంకము కలుగజేయొద్దు, చిన్న బిడ్డలను ఆటంకపరచొద్దు. కనుక ఆటంకం ఎవరి ద్వారా వస్తుంది? బయట వారి ద్వారా అనుకుంటాం. కొన్ని సందర్భంలో తల్లిదండ్రుల ద్వారా కూడా ఆటంకమే. కనుక వారి కొరకు ప్రార్థన చేయకపోవడం, వారికి తల్లిదండ్రులు పిల్లలకు మాదిరిగా ఉండకపోవడంతో పిల్లలకు ఏమవుతుంది? అభ్యంతరం. ఆ తల్లిదండ్రుల యొక్క అవిధేయత, లేకపోతే కలవరము, ఇంట్లో గొడవలు, సమస్యలను బట్టి పిల్లలు ఏమవుతారు? అభ్యంతరపోతారు. వారు దేవునికి దూరమయ్యే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వారికి సరైనటువంటి విధానంలో మాదిరిగా ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలకు మాదిరిగా ఉండాలి. పిల్లలను దేవుని వాక్యం చేత పోషించాలి. కనుక మీరు లేచినప్పుడు దేవుని వాక్యం పిల్లలతో మాట్లాడండి అంటున్నాడు. కూర్చున్నప్పుడు మాట్లాడాలి దేవుని వాక్యం. తర్వాత లేచినప్పుడు, పండుకున్నప్పుడు. కొంతమంది ఏమంటారంటే, అంత అతిభక్తి ఎందుకు? అంత భక్తి అవసరంలే. లోకరీతిగా కథలు, బొమ్మలు, ఆళ్ళరితో ఆటపాటలు, సెల్ ఫోన్లు, టీవీల ద్వారా ఆడుకొనిలే అనుకుంటారు. ప్రియులారా, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో మనం చూడక్కర్లేదు. అక్కడ అంతా కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, దారిలో వెళ్తున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు అని ఉంది. అంటే 24 గంటలు అదేనా? భక్తి ఇంకా వేరేది లేదా అనేటువంటి వారు ఉంటారు. దేవుని కంటే నువ్వు గొప్పవాడవా? దేవుడు తన బిడ్డలైన వారిని ఎట్లా పెంచాలి అని చెప్పి ఒక సూచనలు దేవుడిచ్చాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం తర్వాత చదువుకోండి. ఇవన్నీ కూడా ఉంటేనే దుష్టత్వం నుండి దేవుడు వారిని కాపాడగలడు. దుష్టత్వం, శోధన నుండి దేవుడు కాపాడుతాడు. కానీ ప్రియులారా, మొదట వారిని ప్రభు దగ్గర తీసుకురావాలంటే హృదయం ప్రభువుకు తెరువమని హృదయం ప్రభు కొరకు తెరువమని మనం ప్రార్థన చేయాలి. చిన్నపిల్లల హృదయాలు, లేత హృదయాల్లోనే ప్రభువును అంగీకరించాలి. అందుకనే వ్రాయబడి ఉంది, బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుని. బాల్య దినంలోనే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుంటే మిగతా జీవితం ఏమవుతుంది? దైవజనులు అవుతారు, సువార్తికులు అవుతారు, ప్రార్థన వీరులు అవుతారు. గొప్ప భవిష్యత్తు ఉంటుంది. ఇంకో గొప్ప ధన్యత, ప్రభు కొరకు సేవ చేసేటువంటి గొప్ప భాగ్యం దొరుకుతుంది. పెద్దవారు అయినప్పుడు, వృద్ధులైనప్పుడు ప్రభుని అంగీకరిస్తే వారికి వయసు ఏముండదు. ఇంకా మిగతా కాలమేమి లేదు. కొద్ది కాలంలో వారి జీవితం ముగించుకుంటారు. కాబట్టి రక్షణ పొందిన తర్వాత వారు దేవుని కొరకు సాక్షిగా ఉండలేరు, దేవుని సేవ చేయలేరు, ప్రభుకు మహిమ తెచ్చే కార్యాలు చేయలేరు. కనుక బాల్యంలోనే పిల్లలు రక్షణ పొందినట్టయితే వారు గొప్ప దైవజనులు అవుతారు. సమూయేలు బాల్యంలోనే ప్రభు స్వరం విన్నాడు, ప్రభువుకు తన హృదయం తెరిచినాడు, హృదయంలో ఆయన ఆ మహిమను చేర్చుకున్నాడు, ప్రభు స్వరానికి లోబడినాడు. కాబట్టి చిన్ననాడే మారుమనసు పొంది జీవితం మార్చుకున్నాడు. తన జీవితంలో గొప్ప సేవకునిగా, సాక్షిగా ఉన్నాడు. కనుక ప్రియులారా, ప్రభు మనల్ని, మన పిల్లల్ని దీవించాలంటే ప్రభు దగ్గర రావాలి. తల్లిదండ్రులు మొదట ప్రభుని అంగీకరించాలి, రక్షణ పొందాలి. ఎందుకంటే ప్రభు అన్నాడు, మీరు బిడ్డల వంటి వారై మార్పు పొందితేనే కానీ, మార్పు పొంది మీరు బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యము ప్రవేశించలేరు అన్నాడు. ఎక్సెప్ట్ ఎ మ్యాన్ బీ బార్న్ అగైన్ హీ కెనాట్ సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. కొత్త జన్మం కావాలి. చిన్న బిడ్డ ఏ విధంగా మరలా పుట్టి భూమి మీదకి వస్తుందో అలాగే మనం పరలోకంలో ఉండాలంటే మనం దేవుని బిడ్డలుగా పుట్టాలి. కనుక ఈ భూలోకంలో జన్మించిన జన్మము శరీర సంబంధమైంది. ఆత్మ జన్మం కావాలి, అది కొత్త జన్మం. ఆత్మ మూలంగా, నీతి మూలంగా పుట్టితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేరన్నాడు. కనుక ప్రభువును హృదయంలో చేర్చుకోవడం ద్వారా కొత్త జన్మ వస్తుంది, దేవుని ఆత్మ వస్తుంది, దేవుని బిడ్డలం అవుతాం.
పాపపు జీవితము, రోత జీవితము, దురాలోచనలు, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, కృత్రిమము, కామవికారం, మత్సరము, దేవదూషణ, అహంభ, అవివేకం చెడ్డవి. ఈ చెడ్డ జీవితంతో మనం పరలోక రాజ్యం చేరలేము. అందుకే అన్నాడు కొత్తగా మారాలి, కొత్తగా అయిపోవాలి, చిన్న బిడ్డల వారిగా అయిపోవాలి. కనుక ప్రియ సహోదర సహోదరి, నువ్వు చిన్న బిడ్డ, నీవు నేను మనం చిన్న బిడ్డల వంటి వారం అయితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. కనుక ఈ చిన్న బిడ్డ ద్వారా మనం నేర్చుకునేది ఏమిటి? ఈ ప్రభువు బిడ్డలుగా కావాలి. ఎవరైతే ఇంకా రక్షణ పొందలేదో ఈ దినం ప్రభువును రక్షకుని అంగీకరించండి. కనుక చిన్న బిడ్డల విషయంలో జాగ్రత్త వహించాలి. కనుక బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైన తర్వాత దానిలోండి తొలగిపోడు. నేర్పించాల్సిన మార్గం నేర్పించాలి, నేర్పించాల్సిన పాఠాలు నేర్పించాలి. కూర్చోండి బాబు, కూర్చోండి. కనుక ప్రియులారా, అటువంటి క్రమశిక్షణ నేర్పించడం ద్వారా గొప్ప దైవజనులు అవుతారు. అబ్రహాము భక్తుడు తన పిల్లలకు ఆజ్ఞాపించినాడని వ్రాయబడింది. ప్రేమించటం మాత్రమే కాదు, ఆజ్ఞాపించాలి. కమాండింగ్, ఇంగ్లీష్లో కమాండ్ అని ఉంది. ఆజ్ఞాపించాలి. ప్రేమించటం అనేది సరిపోదు. ప్రేమ అనేది అది ఎంత విలువైందో ఆజ్ఞ కూడా అంత విలువైనది. ప్రభు బిడ్డలుగా మన జీవితాలు ప్రభువుకు మహిమకరంగా జీవించాలంటే దేవుని ప్రేమించాలి, దేవుని ఆజ్ఞలను పాటించాలి. మన పిల్లలను సాంసంగ్ ఇటుంది, ప్లేస్ ఉంది, ఇటండి, ఇప్పుడు వచ్చిన ఇటండి. కనుక ప్రియులారా, దేవుని ప్రేమించటం మాత్రమే కాదు, దేవుని ఆజ్ఞకు లోబడాలి. ప్రియ సహోదర సహోదరి, ఈ విధంగా పిల్లలకి ఏం చేసినాడు ఆయన? పైన కూర్చో, దేవదాస్ చేరుంది. ఆజ్ఞాపించాను, తన పిల్లలకు ఆజ్ఞాపించినట్లు నేను ఆయనను ఎరుగుదును. దేవుడు చెప్పగలిగినాడు, తన పిల్లలకు క్రమశిక్షణ నేర్పిస్తున్నాడు, ఆయన వారికి ఆజ్ఞాపిస్తున్నాడు అని నేను ఎరుగుదును అంటున్నాడు. కనుక ఆజ్ఞాపించేటువంటి తండ్రి తల్లిదండ్రులుగా ఉండాలి. వారిని చిన్ననాటి నుండి దైవిక క్రమంలో పెంచాలి, దేవుని ఇంటికి తీసుకురావాలి. కుటుంబంతో కూడా దేవుని ఇంటిలో ఆరాధించేవారుగా ఉండాలి. కానీ ప్రియులారా, ఇట్టి అనుభవము మన బిడ్డలకు అవసరం. కనుక క్రమశిక్షణ అవసరం. దేవుని బిడ్డలకు, ప్రభు బిడ్డలుగా మనము ప్రభు బిడ్డలుగా ఆయన క్రమశిక్షణలు మనం ఎదగాలి. చూడండి, కీర్తన 147, కీర్తన 147 13 వచనం అందరు కలిసి చూద్దాం. 147, 13. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలు ఆశీర్వదించి ఉన్నాడు. కానీ ప్రియులారా, మన పిల్లలు ఏ విధంగా ఉండాలి? ఆశీర్వదించబడిన పిల్లలుగా ఉండాలంటే ఏం కావాలి? చూడండి, కీర్తన 128 చూడండి, 3వ వచనం. కీర్తన 128:3. కీర్తన 128:3. లోగిట నీ భార్య ఫలించి ద్రాక్షవల్లి ఉండును, నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంటారు. కనుక మొదట ఏం కావాలి? దీవెన. ఏం దీవెన అంటే ఒలివ మొక్కగా ఉండాలి. తన బిడ్డలైన వారిని ఒలివ మొక్కగా పోల్చినాడు. ఒలివ మొక్క అన్నిటికంటే శ్రేష్టమైనది, అది దైవికమైనది, అది నిత్యం నిలిచేది, లాంగ్ లైఫ్. కనుక నోవాహు కాలంలో అన్నీ నశించిపోయినాయి, ఒకటి చిగురు వచ్చింది. ఏమిటది ఆ చిగురు వచ్చింది? ఒలివ మొక్క ఆకును పావురం తీసుకుని వచ్చింది. కనుక మన పిల్లలు ఒలివ మొక్క వలె ఉండాలంటే నిత్య జీవమునకు సూచన. మన పిల్లలు నిత్య జీవం పొందాలి, చదువు ఉండాలి, జ్ఞానం ఉండాలి, అభివృద్ధి పొందాలి, బలము, ఆరోగ్యం అన్నీ ఉండాలి. వాటితో అన్నిటికంటే ముఖ్యము రక్షణ, నిత్య జీవం. కనుక నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉందురు. కనుక అందుకే చిన్ననాడి రక్షణ ప్రభువా వారికి రక్షణ దయచేయని మనము ప్రార్థన చేయాలి. అటువంటి ప్రార్థన ఏం చేస్తుందంటే మనల్ని, మన పిల్లల్ని రక్షిస్తుంది. ఒలివ మొక్కల వలె ఉండాలి, దేవుని బల్ల చుట్టూ ఉండాలి. మనము దేవుని బల్ల చుట్టూ ఉండాలి, మన పిల్లలు కూడా ఉండాలి. పిల్లలు తల్లిదండ్రులు బల్ల దగ్గర ఉంటారు, ప్రభు బల్ల దగ్గర. పిల్లలు ఎక్కడో ఉంటారు, దేవుని మందిరాన్ని రారు. అటువంటి రీతిగా ఉండుట మన జీవితానికి నష్టము, పిల్లలకు దుఃఖము కలుగజేసే వారం అవుతాం. అంతేకాదు, చూడండి, యెషయా 54:13. నీ ఉపదేశమునందుదురు. ఏమనుంది? నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కావాలి. ఈ లోకములో నెమ్మది, విశ్రాంతి, సంతోషం పిల్లలకు లేకపోవడంతో ఏమవుతున్నారు? సెల్ ఫోన్ చూసుకుంటున్నారు, షికార్లకు వెళ్తున్నారు, గ్రౌండ్లకు వెళ్తున్నారు. ఈ రకరకాల అల్లరితో ఆటపాటల్లో వారు చెడుతనం కూడా నేర్చుకుంటున్నారు, చెడ్డ స్నేహంలోనికి వెళ్ళిపోతున్నారు. ఎందుకనంటే వారికి సమాధానం, సంతోషం లేదు, నెమ్మది లేదు. కనుక
నెమ్మది ఎక్కడ దొరుకుతుంది అని అంటే దేవుని వాక్యం ద్వారా. నీ పిల్లలందరూ పలకండి దయచేసి, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం నందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. ఉపదేశం అవసరం, దేవుని ఉపదేశం కావాలి. కనుక ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలంలో భోజనం ఎట్లా మన పిల్లలకు భోజనం, ఆహారం, స్నాక్స్ కూడా పెడతాము, అలాగనే కథలు, దేవుని వాక్యం వినిపించాలి, భక్తిగా పెంచాలి. దేవుని మందిరము, మరి నీ ఇల్లు కూడా ఒక దేవుడి మందిరంగానే ఉండాలి. పాటలు, కుటుంబ ప్రార్థన, ఉదయం సాయంకాలం కుటుంబ ప్రార్థనలో దేవుని వాక్యం వారికి నేర్పించాలి, ఉపదేశం కావాలి. ప్రతిరోజు డైలీ బైబిల్ వర్స్ చదువుకోవాలి, క్యాలెండర్ వాక్యం చదవమని చెప్పాలి, డైలీ పోర్షన్ ప్రతిదినం దేవుని వాక్యం చదవమని చెప్పాలి. కనుక మరి పిల్లలు చదవరు, ఇంట్రెస్ట్ ఉండదు. పెద్దవారికే ఇంట్రెస్ట్ లేనప్పుడు పిల్లలకు ఉంటుందా? ఉండదు. కనుక ఇష్టం లేకపోయినా పిల్లలకు ఆహారం పెడుతున్నాం కదా, వాడికి ఇష్టం వద్దు అంటాడు, మళ్ళీ భోజనం పెడుతూనే ఉంటాడు. అలాగే దేవుని వాక్యం కూడా అంతే. నేను చదవలేదని ఇంట్రెస్ట్ ఉండదు, చదవడానికి ఇంట్రెస్ట్ ఉండదు. అయినను నీవు బైబిల్ చదివితేనే నీకు బ్రేక్ఫాస్ట్ అనే కండిషన్ పెట్టాలి, ఆ రూల్ పెట్టాలి. ఆత్మీయ దైవికమైన తల్లిదండ్రులు పెట్టే రూల్స్ అవి. మీరు బైబిల్ చదవకపోతే మీకు బ్రేక్ఫాస్ట్ లేదని. నెమ్మదిగా వెళ్ళిపోతాడు. ఏం చేస్తాడు? బైబిల్ చదువుకొని డాడీ మమ్మీ నేను బైబిల్ చదువుకున్నా అని చెప్తే వెరీ గుడ్ అనాలి, అప్పుడు బ్రేక్ఫాస్ట్ పెట్టాలి. అది క్రమశిక్షణ. ఇష్టం లేకపోయినా దేవుని ఆహారం ఎట్లా తినిపిస్తామో దేవుని వాక్యం కూడా ఇష్టం లేకపోయినా చదివించి వారిని చదువునట్లుగా చేయాలి. కనుక ఉపదేశము తర్వాత వారికి ఏం కలుగుతుంది? 49 యెషయా 49:25 యెషయా 49:25 యెషయా 49:25 యెహోవా ఇలా సెలవుచున్నాడు, బలాఢ్యులు చెరపట్టబడిన వారు సహితం విడిపింపబడుదురు, భీకరులు పట్టిన వారు విడిపింపబడుదురు. నీతో యుద్ధం చేయవారితో నేను యుద్ధం చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించదను. పలకండి, నీ పిల్లలను నేనే రక్షించదను. మరి రక్షించాలంటే ఆయన్నే రక్షిస్తాడు, కరెక్టే. మనం ఏం చేయాలి? మరి ప్రార్థన చేయాలి. ప్రభా, బాల్యంలోనే నా కుమారుడు, బాల్యంలోనే నా కుమార్తెను రక్షించండి అని మనము ప్రార్థన చేయాలి. నేను నీ పిల్లలను రక్షించదను అంటున్నాడు. కనుక ప్రభు బిడ్డలుగా మన పిల్లలకు ఏమి ఉండాలి అని అంటే, వారు ఒలివ మొక్కల వలె ఉండాలి, అనగా నిత్య జీవం పొందాలి, కృతజన్మం పొందాలి. రెండవదిగా మన పిల్లలు ఏ విధంగా ఉండాలంటే ఉపదేశం పొందేవారే ఉండాలి. సండే క్లాస్ ఉంది, అందుకే కథలు, బొమ్మలు, మంచి మంచి మరి కథలు ఉండేటువంటి ఆ పాఠాలు నేర్పించాలి. అంతేకాదు పిల్లలకు రక్షణ అవసరం, కనుక ఆయనే రక్షిస్తాడు. తర్వాత విజయం ఇచ్చేటువంటి దేవుడు. యెషయా 54:3 చూడండి. యెషయా 54:3 కుడి వైపునకు ఎడమ వైపునకు నువ్వు వ్యాపించదవు, నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరుచుకుందరు. అంటే ఇక్కడ ఏముంది? అన్యజనులు అంటే శత్రువులు వారి దేశాన్ని స్వాధీనం చేసుకోవడం అంటే దాని అర్థం ఏంటి? విజయం. చెప్పండి, ఏముండాలి మన పిల్లలకు? విజయం. చదువుల్లో విజయము, జ్ఞానము, విజయం ఏ విధంగా ఉండాలో అలాగే మనం కావాలని కోరుతాము. అలాగే దేవుని బిడ్డలుగా మన పిల్లలకు విజయం పొందాలి. శోధనపై జయము, ప్రతి పాపంపై జయము, దురలవాట్ల నుండి, దుర్వ్యసనాల నుండి ఇక్కడ పెట్టేసి. కనుక ప్రియులారా, మన పిల్లలకు విజయం ఇచ్చేటువంటి దేవుడు ఆయన విజయశాలి, జయశీలుడు. లోకమున పాపమును సాతాని పాతాళమును జయించిన వాడు. ఓ మరణమా నిమిలక సమాధిని విజయం ఎక్కడ సవాల్ చేసిన వాడు. నా జీవితంలో కూడా విజయం ఇచ్చుటకు ఆయన అన్నిటిలో అత్యధిక విజయం కలుగజేవాడు. అన్నిటిలో అత్యధిక విజయం. కనుక అన్నిటిలో, చదువులో, విద్యలో, మరి ఉద్యోగ బాధ్యతలు అన్నింటిలో కూడా, భవిష్యత్తులో అన్నింటిలో, ప్రతి సమస్యలో, బాధలు, ఇబ్బందుల్లో ఆయన విజయం ఇచ్చేవాడు. శత్రువులు గవిని స్వాధీనపరుచుకున్నట్లుగా చేయవాడు. కనుక విజయశాలి. ప్రతి విషయంలో మన పిల్లలు విజయం పొందాలి. అన్ని విషయాల్లో విజయం. జీవితంలో వచ్చే పోరాటాల్లో, శోధనలన్నింటిలో మన పిల్లలు విజయం పొందాలి. అంతేకాకుండా చూడండి, ఇంకా యెషయా గ్రంథము 50 కాదు, ఆదికాండం 50:21 ఆదికాండం 50:21 ఆదికాండం 50:21 కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదను. కనుక భయపడనక్కర్లేదు. ఎప్పుడు సండే స్కూల్ అయినా, ఎప్పుడు ఆ మీటింగులైనా, బైబిల్ స్టడీ, సంఘ ప్రార్థన, అన్ని మీటింగులు అయితే వాళ్ళు చదువుకోవడం ఎట్లా అంటుంటారు. భక్తిహీనులైన తల్లిదండ్రులు, భక్తి గల తల్లిదండ్రులు అట్లా అనుకోరు, అట్లా తలంచరు. కనుక భక్తి గల తల్లిదండ్రులు ఏమని తలుస్తారు? దేవుని వాక్యం వినాలి, మీటింగ్ వెళ్ళాలి, నా పిల్లలు మీటింగ్లో కూర్చోవాలి. కనుక ఇది
అవసరం. అలాగే కనుక దేవుడు ఏం చేస్తాడు? ఆయనే తన బిడ్డలను పోషిస్తాడు. నేను మిమ్మును మీ పిల్లలను పోషించదను. పలకండి దయచేసి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదను. కానీ మనం భవిష్యత్తు గురించి చింతించాల్సిన అవసరం లేదు, దిగుపడిన అవసరం లేదు. ఆయనే మనల్ని మన పిల్లలను పోషిస్తాడు. మిమ్మును మీ పిల్లలను పోషిస్తానన్నాడు. మొదట ఏమన్నాడు? ఆయన రాజ్యము నీతిని మొదట వెతకండి, అప్పుడు అన్నీ కూడా మీకు అనుగ్రహిస్తానన్నాడు. ప్రియా సహోదరా సహోదరి, ఆ దేవుని రాజ్యమును గురించినటువంటి సత్యాన్ని నువ్వు అంగీకరిస్తే, మొదట నువ్వు ప్రభువును రక్షకుని అంగీకరిస్తే, నీ జీవితంలో ఆయన ఇది మొదలుకొని నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే క్రొత్త జన్మం కావాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ బలియాగమును అంగీకరించాలి. యేసు ప్రభు వారి చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు, కాళ్ళలో మేకులు, తల మీద ముళ్ళకిరీట పెట్టబడి కొరడాలతో కొట్టబడ్డాడు. ఆ మరణము, శిక్ష, బాధ, నరక బాధలన్నీ యేసు ప్రభు భరించాడు, మనకు శిక్ష లేకుండా చేశాడు. సమాప్తమైన అన్నాడు శిలువలో. ప్రియా సహోదర సహోదరి, నీవు నేను రక్షణ కొరకై మోక్ష భాగ్యం కొరకు చేయాల్సిన పని ఏమి కూడా లేదు. ఆయన సమస్తమును ముగించాడు. ముగించినటువంటి పని యందు నువ్వు విశ్వాసం ఉంచాలి. రక్షకుడైన దేవుడు నీకు రక్షణ సిద్ధపరిచాడు, సిద్ధంగా ఉన్నది. రెండు చేతులు చాపి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్య జన్లారా, నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా అంటున్నాడు. ఎవరైతే ఆయనను రక్షకునిగా అంగీకరిస్తారో, బాబు కూర్చోండి బాబు, ఎవరైతే ఆయనను రక్షకునిగా అంగీకరిస్తారో వారందరికీ కూడా ఆయన నిత్య జీవనం అనుగ్రహించేవాడు. కానీ నువ్వు రక్షకునిగా అంగీకరిస్తే, వినండి ఒక నిమిషం బాబు ప్లీజ్ వినండి, శబ్దాలు చేయొద్దు. దేవుని వాక్యం అంటే దేవుని మాటలు కాబట్టి ఎంతో శ్రద్ధగా దేవుని భక్తిగా వాక్యం వినాలి. కానీ ప్రియులారా, మరి కొత్త జన్మం ద్వారా మనం పరలోక రాజ్యం చేరగలం. ఏ మతం ద్వారా దేవుని రాజ్యం చేరలేం. క్రైస్తవ మతం కూడా మోక్షానికి మార్గం కాదు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలియజేస్తుంది. ఇది బైబిల్ గ్రంథం తెలియజేసే మతం గురించి చెప్పడం లేదు, కానీ మార్గం. యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవరు కూడా తండ్రి వద్దకు పరలోకమునకు చేరలేరని ప్రభు అన్నాడు. అధికారపూర్వకంగా చెప్తున్నాడు. నేనే అన్నాడు, ఎందుకంటే ఆయన ఒక్కడే పాపం ప్రాయశ్చిత్త బలి అయినాడు. ఆయన ఒక్కడే ప్రాణమున బలిగా అర్పించుకున్నాడు. విమోచన క్రయధన బలి అయినాడు, సమాధాన బలి అయినాడు, యజ్ఞమైనాడు, ప్రాయశ్చిత్త బలి అయినాడు, పాప పరిహారార్థ బలి అయినాడు, అపరాధ పరిహారార్థ బలి. 5 రకాల బలులైతే ఆ బలులన్నీ ఆయనే ముగించాడు, సమాప్తం చేసినాడు. ఆయన రక్షకుని అంగీకరిస్తే నువ్వు బలి అర్పించినట్టే. ఎందుకంటే ఆయన మనకు బదులుగా మరణించినాడు. ఒకవేళ మనము మన శిక్ష పొందాలంటే నిత్యం వరకు నరకమే పొందాలి. పిరికివారు, అవిశ్వాసాలు, అసూలు, నరవంతులు, విభిచారులు, మాంత్రికులు, విగ్రహాధికులు, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం అని బైబిల్లో వ్రాయబడింది. ఈ మరణం తర్వాత 2వ మరణం వస్తుంది. ఆ మరణం పాతాళ అగ్నిగుండం, నరకముల అగ్ని ఆరదు, పురుగు చావదు. అటు భయంకరమైనటువంటి శిక్షణను తప్పించటకై దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. భూదిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందిడి, నేనే రక్షకుడు, నేనే దేవుడని, వేరే దేవుడు రక్షకుడు లేడని ప్రభు అంటున్నాడు. కనుక ప్రియులారా, ఆయన ఏమంటున్నాడు? మిమ్మును మీ పిల్లల్ని నేను పోషిస్తాను, మీరు భయపడనక్కర్లేదు. ఆనాడు అక్కడ మరి యోసేపు సహోదరులు భయపడుతున్నారు, మా పరిస్థితి ఏమిటి, భవిష్యత్తు ఏమిటి అని. అయితే యోసేపు అంటున్నాడు, యోసేపు అంటే మరి యేసు ప్రభుకు ముంగుర్తుగా ఉన్నాడు, పరమ యోసేపు. ఆయన నిన్ను నన్ను, యేసుక్రీస్తు ప్రభువా నిన్ను నన్ను పోషించేవాడు, భయపడకమని చెప్తున్నాడు. కనుక ప్రియులారా, ఇటు ఆ ప్రభు యేసుక్రీస్తు వారు మనల్ని, మన పిల్లల్ని ఆస్వాదించడానికి ఇష్టపడుతున్నాడు. అంతేకాదు, చూడండి 13వ వచనం, 147:13, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. పలకండి, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. కానీ మన పిల్లలను ఆశీర్వదించే దేవుడు, ఆయన దగ్గరికి మనం తీసుకురావాలి. ఆయన సన్నిధిలో, ఆయన మందిరంలో దేవుని ఆశీర్వాదం ఉంటుంది. చివరిగా ఏమిటంటే, మరి ఆశీర్వాదంతో మనకి ఇంకేమిస్తున్నాడు? నీ పిల్లలు కూడా చూస్తూ ఉంటున్నాడు. మన పిల్లలను చూడడమే కాదు, మన పిల్లలను చూస్తానంటున్నాడు. కీర్తన 128లో ఆయన మరి చివరిగా వ్రాయబడింది, యెహోవా భక్తుల వాడు ఇలాగ ఆశీర్వదించబడును, నీ జీవితకాలం అంతయు యెరూషలేమున క్షేమం కలుగుట చూచెదవు, నీ పిల్లల చూచెదవు. పిల్లలు చూసే భాగ్యం మనకిస్తాడు. ఎన్ని గొప్ప దీవెనలు కదా. కనుక ఇటు దీవెనలు నీకు కావాలా? ఓ సహోదరా సహోదరి, తల్లిదండ్రులారా, మీ పిల్లలకు ఇటు దీవెనలు కావాలందా? మీకు ఈ దీవెనలు పొందాలని కోరుతున్నావా? లోకములో ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ఈ లోకంలో సంపాదించుకుంటున్నావేమో, కానీ నీ ఆత్మ రక్షణ పొందకపోతే ఏం ప్రయోజనం లేదు. ఒకడు తన ప్రాణమును ప్రతిగా ఏమి ఇవ్వగలడు? నీ ప్రాణమును ప్రతిగా ఏమి ఇవ్వలేవు. దేవుడు నీ ప్రాణాన్ని, ఆత్మ ప్రాణ దేహములను పవిత్రపరిచి ఆత్మను రక్షించి నిత్య జీవమునకు వారసునిగా చేస్తాడు. ఎవరి పేరును జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడని వ్రాయబడింది.
ఈ లోకంలో మనం పుడితే మన పేర్లు మున్సిపల్లో వారి పేరు నమోదు చేస్తారు. అలాగే మనము దేవుని బిడ్డలమైతే ఏమవుతుంది? మన పేరు పరలోకములో జీవగ్రంథంలో వ్రాయబడుతుంది. మనం పరలోక పౌరులం అవుతాం. కనుక ఈ జన్మం ద్వారా భూమి మీదకి వచ్చాము, ఏమంటారు? కానీ ఈ జన్మం శరీర సంబంధమైన జన్మం ద్వారా భూమి మీదకి వచ్చాం. మరి పరలోకంలో ఉండాలంటే పరలోక సంబంధంగా జన్మం పొందాలి, కొత్త జన్మం పొందాలి. ఒకడు పై నుండి జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అన్నాడు. కనుక మనం పైన లోకంలో పరలోకంలో ఉండాలంటే భూమి మీదనే కొత్త జన్మం పొంది ఆయన మరి ఆ పిలుపుకు అటు ఒక దినం కొరకు మనం సిద్ధపడాలి. కనుక ఇప్పుడు ఇలా రైట్ దేవుని యొక్క ఆశీర్వాదములు నీకు నాకు మన పిల్లలకు దేవుడు ఇవ్వాలని కోరుతున్నాడు. మరి ప్రభు కొరకు ఏం చేయాలి? ఆ మోషే తల్లి మరి ఫరో యొక్క కుమార్తె అన్న ఈ బిడ్డను తీసుకుని వెళ్ళి నా కొరకు వీనికి పాలిచ్చి నా కొరకు పెంచు అంటుంది. అలాగే మనం కూడా దేవుడు మనకిచ్చిన పిల్లలను మళ్ళా ప్రభు దగ్గర తీసుకురావాలి. ప్రభు కొరకే మనం పెంచాలి, మనం ప్రభు కొరకు జీవించాలి. మన పిల్లలు ప్రభు కొరకు జీవించాలంటే సజీవయాగం అర్పించుకోవాలి. అందుకే ఇప్పుడు ఈ బర్త్డే సందర్భంగా మరి ఆ పాపకు పేరు పెట్టి తర్వాత ప్రభువుకు ప్రతిష్ఠ చేస్తున్నాం. అంటే ప్రత్యేకమైంది, ప్రభు కొరకు ప్రత్యేకించబడింది. కనుక మన జీవితాలు దేవునికి ప్రతిష్ఠ చేసుకోవాలి. లోకముతో పాపముతో మునిగిపోయిన మన జీవితాలు ప్రభు బిడ్డలుగా కావడానికి మరి హృదయంలో ప్రభుని చేర్చుకోవడానికి సరిపోదు. మన జీవితాలు ఏం చేయాలి? ప్రభుకు ప్రతిష్ఠ చేసుకోవాలి. నీ జీవితం ప్రభుకు అంకితం చేసుకుంటే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ పిల్లల్ని దీవిస్తాడు. నీ పిల్లలు యెహోవా చేత ఉపదేశం నందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును, నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఈ లోకం యొక్క సినిమాలు, త్రావుడు, జూద, వ్యభిచారములో సంతోషం కాదు, అది వ్యసనానికి దారితీస్తుంది, చివరికి మరణానికి దారితీస్తుంది, చివరికి ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఉన్నట్టుండి బాగానే ఉంటున్నారు కానీ జీవితము ముగించుకుంటున్నారు. కారణం ఏమిటి? క్రీస్తు లేని జీవితం. యేసుప్రభు లేని జీవితంలో మరి నిరీక్షణ లేదు. యేసుప్రభు లేని జీవితంలో నిజమైన శాంతి, సంతోష, ఆశీర్వాదాలు ఉండవు. అయితే ప్రభువుని కలిగి ఉంటే నిజమైన ఆశీర్వాదం, సంతోషం పొందగలం. దేవుడు అట్లు ఈ కుటుంబానికి వచ్చిన వారందరికీ కూడా దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సరే పాపం తీసుకురా. ఉన్నాడా? ఆండ్రూ ఉన్నాడా? ఆండ్రూ రమ్మ. ఆండ్రూ కింద ఉన్నావా? పైకి వచ్చాయి. ఆండ్రూ త్వరగా తీసుకురమ్మా ఇటు. నువ్వే ఆండ్రూ రా, దాన్ని ఇక్కడ దగ్గర ఈ సైడ్ రమ్మా, ఇటు వచ్చి. ప్రేమ కలిగిన మా పుల్ల తండ్రి, ప్రభా సహోదరి దానమ్మ దొరస్వామి వారి కుటుంబంలో చిన్న కుమారుడు ఆండ్రూ భారతిని బట్టి స్తోత్రాలు. అనేక సంవత్సరాలను ఎదురు చూడగా మీరు ఇచ్చిన శ్రేష్టమైన చక్కని కుమార్తెను బట్టి నీకు వందనాలు. ప్రభా గర్భఫలం వచ్చి బహుమానం తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇస్తున్నాడు అన్నావు. ప్రభా అనుగ్రహించినటువంటి చక్కని వరమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాయి. బిడ్డను దీవించండి ప్రభా, ఆశీర్వదించండి ప్రభా. గత సంవత్సరం అంతా కాపాడినావు, ఇక ముందు కూడా మీరు నూతన సంవత్సరం ఇప్పుడు దయాకిరీటం ఇచ్చినందుకే స్తోత్రాలు. ఈ బిడ్డను నీ ఆస్థానంలో పెడుతున్నావు. ఈ బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించండి ప్రభా. ఈ బిడ్డకు దివ్య గ్రేస్ అనేటువంటి నామకరణం చేస్తున్నా. ఈ బిడ్డను దీవించి ఆశీర్వదించి చిన్ననాడు మారుమూస రక్షణ పొందిన మంచి బిడ్డగా నీ కొరకు జీవించడం సాయం చేయమని, దేవుని భయం కలిగి దైవిక క్రమం కలిగి దేవుని ప్రభావ తల్లిదండ్రులకు లోబడి, పెద్దలకు లోబడి, దైవశకులకు లోబడి మంచి బిడ్డగా జీవించడం సాయం చేయమని, నీ ఆత్మ జ్ఞానంతో, ఆత్మ వరముతో నింపి పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించమని, నీ బిడ్డగా ప్రత్యేకమైన జీవితం జీవించడానికి సహాయం చేయమని, ఘనతా మహిమ చెల్లిస్తూ నీ కృప చూపించమని, ప్రతిష్ఠించమని ప్రభువైన యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓపెన్ రాజు కేక్ కొరకు ప్రార్థిస్తూ ఇక్కడ పెట్టు, ఇక్కడ ప్రార్థన చేద్దాం. కేక్ కొరకు ప్రార్థన చేసిన తర్వాత ముగించేస్తాం. ప్రార్థన. ప్రేమల తండ్రి, నీ పాదములకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. సాయంకాల సమయంలో సోదరుడు ఆండ్రూస్ గారి కుటుంబాన్ని బట్టి వందనములు. మరి ప్రేమించి అనుగ్రహించినటువంటి కుమార్తెను బట్టి
వందనములు స్తోత్రములు. ఈ దినమున మొదటి బర్త్డే సందర్భంగా తండ్రి మరి నేను స్తుతించుటకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. నీ కొరకు ప్రతిష్ఠించుటకు సహాయపడినందుకు వందనం స్తోత్రములు. ప్రభా దివ్య గ్రేస్ను జ్ఞాపకం చేసుకొని ప్రభా నీ యొక్క కృపతో నింపి దేవుని దయలో మనుషుల దయలో ఎదిగి వర్ధిల్లినట్లుగా మంచి ఆరోగ్యంతో తనను వృద్ధి పొందింప చేయమని ప్రార్థన చేస్తున్నాను. తనను దీవించమని మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రభా గత సంవత్సరం అంతా మీరు కాపాడుతూ వచ్చిన విధానం అంతటిని బట్టి వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా మరి సమయంలో నూతన సంవత్సరంలో ప్రవేశించి ఉంటుండగా వారి సంతోషం పరిపూర్ణమవుటకై ప్రభా మరి ఈ యొక్క కేక్ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. కేక్ కట్ చేస్తుండగా మీరే సంతోషాన్ని పరిపూర్ణం చేయమని యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హ్యాపీ బర్త్డే పాట పట్టుకో 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 హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ దివ్య, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ అబ్బా, మే గాడ్ బ్లెస్ యూ డియర్, మే గాడ్ బ్లెస్ యూ డియర్ దివ్య, మీరు పెట్టండి, మే గాడ్ బ్లెస్ యూ డియర్, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ, హ్యాపీ లాంగ్ లైఫ్ డియర్ దివ్య, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ, మెనీ గ్రీటింగ్స్ టు యూ, many greetings to you, many greetings. Happy birthday to you, only one will not do, take the gift of salvation, then you will have to. We are glad God made you, we are glad God made you, we are so glad God made you. Happy birthday to you. Wish you happy birthday, little Divya. God bless you. ఇట్లా పట్టుకోండి ఒకసారి ఫోటో ఫోటో అంటే రండి దీంతో ఒకసారి ఫోటో కావాలి. వాక్యం ఏది గిఫ్ట్ ఏది జోరా కొంచెం ఇంకా పైకి వెరీ గుడ్. అంటే ఓపెన్ చేయండి. ఏడి ఆండ్రూ ఏడి అరే నువ్వు ముందు ఇది ఓపెన్ చేస్తావు షైనింగ్ చూడు ఒకసారి దివ్య గ్రేస్ అంకుల్ ఒకసారి చేయండి. ఆంటీ మీరు కూడా రండి. ఓకే సరే ఆండ్రూ మీరు సిన్నులు పెట్టుకోండి. ఇంకొంచెం చూడు చూడు బ్యానర్ కనబడుతుంది. బాగుంది దగ్గర ఓకే అయితే
భోజనం కొరకు ఇక్కడ ప్రార్థన చేస్తాం. కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవాని పాదాల కొందనాల స్థుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. దాని మొక్కను బట్టి నీ పాదాల కొందనాలు ప్రేమించి అనుగ్రహించిన కుమార్ని బట్టి, ఆండ్రూస్ని బట్టి నీ పాదాల కొందనాలు, భారతిని బట్టి నీ పాదాల కొందనాలు, వారిని ప్రేమించి అనుగ్రహించిన దివ్య గ్రేస్ని బట్టి కూడా నీ పాదాల కొందనాలు. మొదటి సంవత్సరం అంతా మీరు కాచి కాపాడిన, రెండో సంవత్సరం మీరు నూతన సంవత్సరం ప్రవేశింపజేసినందుకు నీ కొందనాలు ప్రభా. నీ పాదాల కొందనాల స్థుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. సంఘాన్ని ప్రేమించి మమ్మల్ని ప్రేమించి విందు సిద్ధపరిచినట్టుగా వాటిని పరిశుద్ధపరుస్తారు, మా సవాసాన్ని దీవిస్తారని యేసు క్రీస్తు ఘనమైన శక్తి కలిగిన ఉన్న స్తుతించి ప్రార్థించడి విడుకుంటున్నాం మా తండ్రి. మన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ కూడి వచ్చిన వారందరికీ ప్రత్యేకంగా దారమ్మ వారి కుటుంబము అలా చిన్న బిడ్డకు దివ్య గ్రేస్కు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. పిల్లలానా ఆశీర్వదించేయు బలపరచని గుమ్మము, పిల్లలానా ఆశీర్వదించేయు బలపరచని గుమ్మము, మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగాను. ఇట్లా మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగానుంచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రైజ్ ది లార్డ్.